హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన హారర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక డాక్టర్ చూపిస్తారు. తానేంటంటే ఒక ఇంటికి వెళ్తాడనమాట. వెళ్లి చూస్తే ఆ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధగా ఉంటారు. అంతేకాకుండా మీరైనా డాక్టర్ అని చెప్పేసి ఆ డాక్టర్ ని పైన ఒక గదికి తీసుకెళ్తారు. వెళ్లి చూస్తే ఆ గదిలోంచి ఒక చర్చి ఫాదర్, ఆ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ బయటకు వస్తారు. బేసికల్ గా అక్కడ ఒక అమ్మాయి చనిపోయింది అనమాట. ఆ అమ్మాయి నేచురల్ గా చనిపోయిందా లేకపోతే ఈ చర్చి ఫాదర్ చంపాడని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ కి డౌట్ వచ్చి ఆ డాక్టర్ ని పిలుస్తాడు. దాంతో ఆయన కూడా లోపలికి వచ్చి ప్రాపర్ గా చనిపోయిన అమ్మాయిని చూసి ఈ అమ్మాయి చావుకి ఈ చర్చి ఫాదర్ కారణం అనిపిస్తుందని చెప్పి అనడంతో వెంటనే పోలీసులందరూ కలిసి ఆ చర్చి ఫాదర్ ని అరెస్ట్ చేస్తారు. బేసికల్ గా ఎమ్లీ ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయికి దెయ్యం పడుతుంది. దాంతో కుటుంబ సభ్యులు చర్చి ఫాదర్ ని పిలుస్తారు. ఆయన ఏంటంటే దెయ్యాన్ని వదిలిచే ప్రాసెస్ లో అనుకోకుండా ఆ అమ్మాయి చనిపోతుంది. జరిగింది అది. సో ఇలాగ ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పేసి న్యూస్ లో టెలికాస్ట్ చేస్తారు. దాంతో ఆ అమ్మాయి కేసు బాగా ఫేమస్ అయిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు ఒక వార్లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక లాయర్ అనమాట. తాను కూడా ఒక పెద్ద లాయర్ దగ్గర పనిచేస్తుంది. సో తనని బాస్ అని పిలుచుకుందాం. బేసికల్ గా హీరోయిన్ దగ్గరికి హీరోయిన్ వాళ్ళ బాస్ వచ్చేసి ఈ రోజు ఒక అమ్మాయి కేసు వచ్చింది కదా, ఎమిలీ అమ్మాయి కేసు, ఆ అమ్మాయి కేసు నువ్వు డీల్ చేయొచ్చు కదా, చక్కగా ఫేమస్ అవుతామని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం ఎందుకండి అలాంటి కేసులు, ఆత్మలు, దయ్యాలు, డాక్టర్లు అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ఆ కేసు అని చెప్పి అంటంతో అదంతా మనకు అనవసరం. ఆ కేసు చాలా ఫేమస్. ఇప్పుడు నువ్వు గనక ఆ కేసులోకి వెళ్ళి ఆ చర్చి ఫాదర్ తరపున వాదించావు అనుకో, నువ్వు అందరికి తెలుస్తావు. ఈ కేసు నువ్వు గెలిచినా గెలవకపోయినా నీకంటూ పబ్లిసిటీ వస్తుంది, నీకు కూడా కొన్ని కేసులు వస్తాయని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా ఇదే మంచి అవకాశం అని చెప్పేసి జైల్లో ఉన్న ఆ చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నీ తరపున నేను కోర్టులో వాదిస్తాను, దయచేసి ఏం జరిగిందో చెప్పని చెప్పి అంటంతో ఆ చర్చి ఫాదర్ ఏమంటాడంటే నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు చాలా ఆపదలు ఎదుర్కొంటూ ఇక్కడికి వస్తే జాగ్రత్తగా ఉండని చెప్పి అంటంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు. బాబు ఈ కేసులో మనకి ఆపోజిట్ గా వాదించేది థామస్ అని ఒక లాయర్. ఆయన గనక వాదిస్తే ఖచ్చితంగా నీకు ఉరిశిక్ష పడుతుంది. కాబట్టి నేను నీ తరపున వాదిస్తాను. నువ్వు గనక అసలు ఆ రోజు ఏం జరిగిందో, ఎమిలీకి ఏమైందో ప్రాపర్ గా చెప్తే నేను నిన్ను బయటకు తీసుకొస్తానని చెప్పి అంటంతో ఆ చర్చి ఫాదర్ కి భయం వేసి అసలు ఆ విషయం చెప్పాలంటే నాకు భయం వేస్తుంది, దానికన్నా జైల్లో ఉండటం బెటర్, అంతకన్నా చనిపోవడం ఇంకా బెటర్ అని చెప్పి అంటంతో హీరోయిన్ కి అర్థం కాదు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. కానీ ఎలాగోలా హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ చర్చి ఫాదర్ ని ఒప్పించి ఈ కేసు నేను డీల్ చేస్తాను, నేను అడిగిన దానికి ఒప్పుకుంటారా లేదని చెప్పి అంటంతో ఆ చర్చి ఫాదర్ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా ఎమిలీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారిని ఎంక్వైరీ చేస్తుంది. అసలు ఎమిలీ ఎలా ఉండేది, తనకి సమస్య ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పి అంటంతో మా అమ్మాయి ఇంతకు ముందు చాలా బాగుండేది, కాకపోతే తనకు ఒక యూనివర్సిటీ నుంచి లెటర్ వచ్చింది జాయిన్ అవ్వమని చెప్పి. దాంతో తాను కూడా వెళ్ళి జాయిన్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి సమస్య స్టార్ట్ అయిందని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా ప్రాపర్ గా నోట్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఎమిలీ గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి డైరెక్ట్ గా కోర్టుకి అటెండ్ అవుతుంది. కట్ చేస్తే ఇప్పుడు కోర్టులో సినిమా ఓపెన్ అవుతుంది. హీరోయిన్ కి ఆపోజిట్ గా వాదించే థామస్ అని ఒక లాయర్ ఉన్నాడు కదా, తానేంటంటే ఈ ఎమిలీ అనే అమ్మాయి చనిపోవడానికి కేవలం చర్చి ఫాదరే కారణం. ఎందుకంటే ఆ అమ్మాయికి మెంటల్ హెల్నెస్ ఉంది, కానీ ఆ విషయం తెలుసుకోకుండా దెయ్యం ఏం వదిలిస్తానని చెప్పేసి ఏదేదో చేసి ఆ అమ్మాయిని చంపేశాడు. ఆ అమ్మాయి చావు కారణం ఇతనే అని చెప్పేసి మాట్లాడి ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు ఒక ఫోటో చూపిస్తాడు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఒక ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన తర్వాత అందరూ షాక్ అయిపోతారు. అసలు ఏం జరిగి ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ మొదలవుతుంది అనమాట. అదే సమయంలో ఈ హీరోయిన్ పక్కన కూర్చున్న చర్చి ఫాదర్ ఏంటంటే తాను మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ఏది జరిగితే జరిగిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అదేంటి ఇతని గురించి కోర్టులో అంత మాట్లాడుతుంటే తానేంటి సైలెంట్ గా ఉన్నాడని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. మరోపక్క థామస్ ఏం చేస్తాడంటే ఎమిలీ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ రమ్మంటాడు. రమ్మని చెప్పి ఎమిలీ మీకు ఎంతకాలం నుంచి తెలుసు అని చెప్పి అడిగితే దగ్గర చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు అని చెప్పి అంటుంది. ఎమిలీ మీకు ఎప్పుడైనా కాల్ చేసిందని చెప్పి అడిగితే లేదండి తను కాల్ చేయలేదు, వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, తను కాలేజీకి చదువుకోవడానికి వెళ్ళింది కదా యూనివర్సిటీకి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో చూసి భయపడ్డానని చెప్పేసి ఫోన్ చేసిందంట. వెంటనే ఆవిడ నాకు ఫోన్ చేసి మా అమ్మాయికి కొంచెం ధైర్యం చెప్పండి అని చెప్పి అనడంతో వెంటనే నేను కూడా ఆ అమ్మాయికి ఫోన్ చేశాను. ఆ అమ్మాయి జరిగింది మొత్తం చెప్పింది. సడన్ గా తను నిద్రపోతున్నప్పుడు మెలకు వచ్చిందంట. బయట భయంకరంగా సౌండ్లు వస్తున్నాయంట. వెళ్ళి చూస్తే ఎవరు కనిపించలేదంట. చూడటానికి కొంచెం భయంగా ఉందంట. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ బెడ్ మీద పడుకుంటే సడన్ గా తన మీద ఎవరో ఎక్కి కూర్చున్నట్టు అనిపించిందంట. ఆ బెడ్ మించి లాగించినట్టు అనిపించిందంట. అదంతా అమ్మాయి నాకు చెప్పిందని చెప్పి అనడంతో ఆ థామస్ ఏమంటాడంటే సరే అండి మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇంకొక అతన్ని సాక్షిని పిలుస్తాడు. అతను ఎవరో కాదు, ఎమిలీ చదువుకున్న కాలేజ్ డాక్టర్ అనమాట. ఆయన ఏంటంటే ఎమిలీకి బాగలేదని చెప్పేసి తనకి ట్రీట్మెంట్ ఇస్తాడు. అలా ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలోనే ఆ అమ్మాయి కళ్ళు భయంకరంగా మారిపోయి వాళ్ళంతా విరుచుకుంటూ ఉండేది అనమాట. దాంతో ఈ డాక్టర్ కి డౌట్ వచ్చేసి ఒకవేళ ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుందాం చెక్ చేస్తే డ్రగ్స్ కూడా తీసుకోలేదన్నమాట. సరే బ్రెయిన్ టెస్ట్ చేద్దాం చూస్తే బ్రెయిన్ లో చిన్న మిస్టేక్ కనిపిస్తుంది. ఎబిలిస్కి అని ఒక రోగం వచ్చినట్టుంది అమ్మాయికి అని చెప్పేసి ఆ అమ్మాయికి ఒక మెడిసిన్ రాస్తాడు. కాకపోతే ఎమిలీ మాత్రం చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళి దెయ్యం గీయమని చెప్పి టైం వేస్ట్ చేసుకుంది. ఒకవేళ తాను గనక ఈ మందు వాడినట్టయితే ఖచ్చితంగా బతికేదని చెప్పి అనడంతో హీరోని కోపం వచ్చేసి ఆ డాక్టర్ దగ్గరకు వచ్చి ఎబిలిస్కి అని ఒక రోగం ఉందన్నారు కదా, ఆ అమ్మాయికి నిజంగానే ఉందని చెప్పి అనడంతో లేదు బ్రెయిన్ టెస్ట్ చేశాను, నాకు లైట్ గా డౌట్ వచ్చింది ఉందని చెప్పి అందుకని ఆ మెడిసిన్ ఇచ్చానని చెప్పి అనడంతో హీరోని కోపం వచ్చేసి లేని రోగాన్ని ఉందని చెప్పి ఆ రోగానికి మంది ఇచ్చి దాన్ని వేసుకోమని అమ్మాయికి సజెస్ట్ చేస్తే ఎలాగా, దానికి తోడు ఆ అమ్మాయి చౌకి నా క్లయింట్ కారణం అని చెప్పేసి అంటే ఎలాగని చెప్పి అనడంతో ఆ డాక్టర్ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ విషయాన్ని జడ్జి గారు నోట్ చేసుకుంటారు. కోర్టులో కేసు కూడా వాయిదా వేస్తారు. కట్ చేస్తే మరుసటి
మరుసటి రోజు మన కథలో హీరోయిన్ డైరెక్ట్ గా జైలుకి వెళ్ళిపోయి ఆ చర్చి ఫాదర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆయన ఏమంటాడంటే, చూడమ్మా ఈ కేసు నేను గెలిచినా గెలవకపోయినా నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు, కానీ నువ్వు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఏంటి తన గురించి ఆలోచించుకోకుండా పద్దాకలు నా గురించి ఆలోచిస్తున్నాడని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు ఎమిలీని చూపిస్తారనమాట. ఎమిలీని హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా కాలేజీలో. అప్పుడు తాను ఏంటంటే మిర్రర్ లో చూస్తే బయట భయంకరమైన దెయ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ మిర్రర్ దగ్గర నుంచి చూస్తుంది కదా, దాంతో ఎమిలీని ఎవరో లాక్కెళ్తూ ఉంటారు. కానీ ఎవరు లాక్కెళ్తున్నారో మనకైతే చూపించరు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ వెళ్లి ఎమిలీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని మీట్ అవుతుంది. తనను కూడా ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పడంతో ఎమిలీ బాయ్ ఫ్రెండ్ జరిగింది మొత్తం చెప్తాడు. తన కాలేజీలో ఉన్నప్పుడు తను ఎవరిని చూసినా సరే అవతల వాళ్ళు దెయ్యంలా కనిపిస్తున్నారని నాతో చెప్పిందని అంటాడు. ఇంకా ముఖ్యంగా ఎమిలీ ఒక రోజు ఏం చేస్తుందంటే భయంతో తట్టుకోలేక డైరెక్ట్ గా చర్చిలోకి పారిపోతుంది. వెళ్ళిన తర్వాత ఆ చర్చి లోపల అతి భయంకరంగా అరుస్తుంది. ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరూ భయం వేసి బయటకు పరిగెత్తారు. ఇంకా ముఖ్యంగా చర్చిలో ఉన్న క్రాస్ దగ్గరకు తను వెళ్తుంటే తన బాడీ మాత్రం వెనక్కి వెళ్ళిపోతుంది, తన చెయ్యి మాత్రం ముందుకెళ్తూ ఉంటుంది. నేను భయం వేసి హడావుడిగా తన దగ్గరికి వెళ్తున్నప్పుడు నా దగ్గరికి వస్తే నేను చంపేస్తానని చెప్పేసి పెద్దగా అరిచిందని చెప్పేసి ఎమిలీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెప్తాడు. ఎమిలీ చనిపోయేంత వరకు తనతో పాటు ఉన్నానని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా ప్రాపర్ గా ప్రతిదీ నోట్ చేసుకుంటుంది. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ప్రశాంతంగా పడుకుంటుంది. కానీ బయట ఏదో కాలిపోతున్న వాసన వస్తుందన్నమాట. రకరకాల సౌండ్స్ వస్తూ ఉంటాయి. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. భయంతో వెళ్ళి తలుపు తీస్తుంది. అక్కడ ఎవరు ఉండరో సర్లే అని చెప్పేసి డోర్ క్లోజ్ చేసి పడుకుంటుంది. మరోవైపు ఇదే ఫీలింగ్ ని జైల్లో ఉన్న చర్చి ఫాదర్ కూడా ఫేస్ చేస్తాడనమాట. తనకు కూడా బయట ఏదో కాలిపోతున్న వాసన, రకరకాల సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆయనకు అర్థమైపోతుంది మొత్తానికి దెయ్యం వస్తుందని చెప్పేసి వెంటనే ఆయన ప్రేయర్ చేసుకుంటూ ఉంటాడు. అలా చేసుకోవడం వల్ల అక్కడ సౌండ్స్ ఆగిపోతాయి, వాసన కూడా ఆగిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కోర్టుకు హాజరవుతుంది. బేసికల్ గా హీరోయిన్ లేట్ గా పడుకోవడం వల్ల లేట్ గా లేస్తుంది. దాంతో కోర్టుకి లేట్ గా హాజరవుతుంది. ఈ ప్రాసెస్ లో థామస్ అనే లాయర్ ఏం చేస్తారంటే ఎమిలీ బాడీని ఆటోప్సీ చేసిన డాక్టర్ ని తీసుకొస్తాడు. వచ్చిన తర్వాత ఆయన రిపోర్ట్ చెప్పమంటాడు అనమాట. ఆయన ఏమంటాడంటే ఎమిలీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ మెల్లమెల్లగా పాడైపోయి ఆ అమ్మాయి చనిపోయింది. దానికి కారణం ఎబ్లిక్స్ అనే ఒక డిసీజ్. ఆ డిసీజ్ రావడం వల్ల ఆ అమ్మాయి శరీరం మెల్లమెల్లగా పాడైపోయింది. ఎలా పాడైపోయిందంటే అన్నం తినకపోవడం, మంచిలు తాకపోవడం, అలాగా 4-5 రోజుల నుంచి అలాగే చేస్తుంది అమ్మాయి. అందుకని ఆర్గాన్స్ పాడైపోయినాయి. దానివల్ల అమ్మాయి చనిపోయింది. నిజం చెప్పాలంటే ఎబ్లిక్స్ అనే రోగం ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆ అమ్మాయికి వచ్చిందని చెప్పి అంటంతో హీరోయిన్ లేస్తుంది అనమాట. లేచి ప్రపంచంలో ఆ అమ్మాయికి మొట్టమొదటిసారి వచ్చింది అంటున్నారు, మీకు రోగం గురించి తెలుసా అని చెప్పి అంటంతో నాకు ప్రాపర్ గా తెలియదు కానీ నా థీరీ, ఎందుకంటే నేను చాలా సేవలను ఆటోప్సీ చేసే కదా, దాన్ని బట్టి చెప్పానని చెప్పి అంటంతో అది కేవలం మీ థీరీ మాత్రమే కానీ అది నిజం కాదని చెప్పేసి హీరోయిన్ వాదిస్తుంది. దాంతో జడ్జి గారు కూడా నోట్ చేసుకుంటారు. ఆ తర్వాత చర్చి ఫాదర్ దగ్గరకు వచ్చి హీరోయిన్ సారీ చెప్తుంది. ఎందుకంటే రాత్రి లేట్ గా నిద్రపోవడం వల్ల లేట్ గా లేచాను, నాకంతా రాత్రి అంతా అనీజీగా ఉందని చెప్పడంతో నాకు కూడా అలాగే ఉందని చెప్పేసి ఆ చర్చి ఫాదర్ చెప్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏం చేస్తుందంటే దెయ్యాలకి మనుషుల్ని అట్రాక్ట్ చేసే పవర్ ఉంది, మనుషులకి దెయ్యాలకి సంబంధం ఉందని చెప్పేసి ఒక బుక్ రాసిందనమాట. ఒక ఆవిడ, ఇండియన్ ఆవిడ గురించి హీరోయిన్ డిస్కస్ చేస్తుంది. ఈవిని కనుక మన కేసులో తీసుకొస్తే ఖచ్చితంగా ఇవిడికి మనకి హెల్ప్ అవుతుందని చెప్పేసి మాట్లాడుతుంది. ఆవిడ పేరు సడారి అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు కేసు కోర్టులో హీరింగ్ వస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎమిలీ గురించి ప్రాపర్ గా అందరికి తెలియాలని చెప్పేసి మొట్టమొదట తన బాయ్ ఫ్రెండ్ ని పిలుస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పని అంటంతో ఎమిలీకి ఆరోగ్యం బాగున్నప్పుడు ఆ కాలేజీ డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ వాడింది. అయినా సరే ఆ మెడిసిన్ వాడినా సరే తనకేంటంటే యథాస్థితిగా మామూలుగానే ఉంది. ఆ తర్వాత తను ఎప్పుడు చూసినా సరే విచిత్రంగా ప్రవర్తించేది. ఒక రోజు నా రూమ్ కి వచ్చింది, నాతో సరదాగా మాట్లాడింది, కానీ కింద పడి అతి భయంకరంగా కొట్టుకొని తను విచిత్రంగా పడుకుంది. నాకే భయం వేసి తీసుకెళ్లి తన రూమ్ లో వదిలిపెట్టానని చెప్పి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పంటుంది. ఆ తర్వాత ఎమిలీ వాళ్ళ నాన్నని తీసుకొచ్చి కూర్చొని మీ ఇంట్లో ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి అంటంతో ఎమిలీ వాళ్ళ నాన్న చెప్తాడు. బేసికల్ గా మా అమ్మాయికి ఆరోగ్యం బాగలేదని మా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత మా చిన్న అమ్మాయిని పైకి పంపించా, అక్కని తీసుకుని కలిసి భోజనం చేద్దాం అని చెప్పేసి నా చిన్న కూతురు పైకి వెళ్ళి చూస్తే నా పెద్ద కూతురు అంటే ఎమిలీ ఏం చేస్తుందంటే కింద పురుగుల్ని తింటూ ఉంది. అంతేకాకుండా దెయ్యం పట్టిన దానిలాగా గోడతో గోడని గీకేస్తుంటుంది అనమాట. ఆ గోడకి భయంకరంగా మచ్చలు పడ్డాయి. అంత భయంకరంగా ఎగుతుంది. నాకు భయం వేసి ఈ అమ్మాయికి దెయ్యం పట్టిందేమో అని చెప్పేసి నేను వెంటనే చర్చి ఫాదర్ ని పిలిచాను. జరిగింది అదే అని చెప్పి అంటంతో హీరోయిన్ వెంటనే మీరు వెళ్ళని చెప్పేసి సడారి అని ఒక రైటర్ ఉంది కదా, ఇండియన్ రైటర్, ఆవిడ రమ్మంటుంది. హీరోయిన్ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందో చెప్పమంటుంది. బేసికల్ గా ఆవిడ అనాలిసిస్ ఏంటంటే దెయ్యానికి ఒక మనిషిని పట్టుకునే శక్తి ఉంటుంది, దెయ్యానికి ఒక మనిషిని చంపే శక్తి ఉంటుంది, అది 100% ప్రూఫ్ అని చెప్పి అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. బేసికల్ గా సడారి అని ఆవిడ ఒక డాక్టర్ అనమాట. ఆవిడ ఏంటంటే దెయ్యాల గురించి రీసెర్చ్ చేసి వాటి గురించి బుక్ రాసింది. అప్పుడు హీరోయిన్ వెంటనే ఏమంటుందంటే దెయ్యాలు నిజంగానే ఉన్నాయి, మరి మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, కానీ చర్చి ఫాదర్ వెళ్ళి ఎమిలీ ఒంట్లో ఉన్న ఆత్మను పంపించడానికి చూస్తే అవి ఎందుకు వెళ్ళలేదు, అసలు ఎమిలీ ఎందుకు చనిపోయిందని చెప్పి అనడంతో ఆవిడ ఏమంటుందంటే ఎమిలీ ఫస్ట్ మందులు వాడింది, ఆ తర్వాత మళ్ళీ చర్చి ఫాదర్ దగ్గరికి వచ్చింది. ఓ పక్క మందులు వాడుతూ మరో పక్క ఫాదర్ దగ్గర ట్రీట్మెంట్ తీపించుకుంటూ ఆ అమ్మాయి బాడీ ఏమో చర్చి ఫాదర్ దగ్గర ఉంది, ఆ అమ్మాయి బ్రెయిన్ ఏమో ఆ అమ్మాయి తీసుకుంటున్న మందుల వల్ల చాలా డ్యామేజ్ అయింది. బేసికల్ గా తన చావుకు అదే కారణం అని చెప్పి అనడంతో వెంటనే థామస్ లేస్తాడు. అదేంటండి అలా మాట్లాడతారు, ఎవరికన్నా ఆరోగ్యం బాగోపోతే డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అంతేకాని చర్చి ఫాదర్ వచ్చి దయ్యం వదిలించాలని చెప్పి అనడంతో మీరు చెప్పేది అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి, కానీ నేను మాట్లాడేది దయ్యం వల్ల బాధపడే వాళ్ళకి అని చెప్పేసి వీళ్ళిద్దరు వాదించుకుంటూ ఉంటారు. ఆ గ్యాప్ లో జడ్జి గారు
ఏమంటారంటే కేసును వాయిదా వేస్తానని చెప్పేసి అంటారు. దాంతో కేసు వాయిదా పడుతుంది. కోర్టులోంచి బయటకు వచ్చేటప్పుడు హీరోయిన్ వాళ్ళ అసిస్టెంట్ ఉండే కదా జూనియర్, తానేంటంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి మనకు ఒక అద్దరిపోయే సాక్ష్యం దొరికిందని చెప్పి అనడంతో హీరోయిన్ ఆతురతగా ఏంటని చెప్పి అడుగుతుంది. వెంటనే తానేమంటాడంటే ఈ జడ్జి ఫాదర్ ఉండే కదా ఎమిలీకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు తనతో పాటు ఒక డాక్టర్ కూడా తీసుకెళ్లాడు, ఆయన గనక మన సాక్షిగా ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా ఈ కేసులో మనం గెలుస్తామని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది. అదేంటి ఆ చర్చి ఫాదర్ నాకు ఈ విషయం చెప్పలేదని చెప్పేసి డైరెక్ట్ గా చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎందుకు చెప్పలేదు నాకు ఆ డాక్టర్ గురించి చెప్పి అనడంతో ఆ డాక్టర్ నాకు క్లోజ్ ఫ్రెండ్, ఈ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేద్దని చెప్పి అనడంతో నేను కూడా అతను ఇన్వాల్వ్ చేయలేదు, కావాలంటే అతను అడ్రస్ తీసుకోని చెప్పేసి ఈ చర్చి ఫాదర్ అతను అడ్రస్ ఇస్తాడు, తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాడు. మరుసటి రోజు హీరోయిన్ వెళ్లి ఆ డాక్టర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఎమిలీ కేసులో చర్చి ఫాదర్ గారు ఆయన డీల్ చేసేటప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్లాడంట కదా, అసలు ఏం జరిగిందని చెప్పి అనడంతో ఆయన కూడా ఆ రోజు జరిగిన విషయం మామూలు విషయం కాదు, ఆ రోజు జరిగిన సంఘటన నా జీవితంలో ఎప్పుడు చూడలేదని చెప్పేసి దాని గురించి భయంకరంగా చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే ఈ కేసులో మీరు వచ్చి సాక్ష్యం చెప్తారని చెప్పి అనడంతో ఆయన కూడా కొంచెంసేపు ఆలోచించినా సరే ఒక అమ్మాయి కేసు కదా అని చెప్పేసి నేను చెప్తా అంటాడు. ఇంకా ముఖ్యంగా ఆ చర్చి ఫాదర్ జైలుకి వెళ్లే ముందు నా దగ్గర ఉంచుకొని ఒక టేప్ రికార్డర్ ఇచ్చాడు. బేసికల్ గా ఈ టేప్ రికార్డర్ ఆ చర్చి ఫాదర్ రికార్డ్ చేశాడు. తను ఏ కేసు డీల్ చేసినా ఎవరికైనా దెయ్యం వదిలించినా సరే ఆ ప్రాసెస్ మొత్తాన్ని రికార్డ్ చేస్తాడు, ఇది కూడా నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి ఈ డాక్టర్ ఏంటంటే హీరోయిన్ కి ఆ టేప్ రికార్డర్ ఇస్తాడు. మరుసటి రోజు హీరోయిన్ వెళ్లి జైల్లో ఉన్న చర్చి ఫాదర్ మీట్ అవుతుంది. జరిగింది మొత్తం చెప్తుంది. ఈ కేసు ఖచ్చితంగా మనమే గెలుస్తాం, ఎందుకంటే మీ ఫ్రెండ్ డాక్టర్ వల్ల ఈ కేసు మనం గెలుస్తామని నమ్మకం నాకు వచ్చిందని చెప్పి అనడంతో ఆయన కూడా సరే అని చెప్పి అంటాడు కానీ పెద్దగా ఎగ్జైట్ అవడు. కట్ చేస్తే మరుసటి రోజు కోర్టులో కేసు హీరింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ చర్చి ఫాదర్ ని అడుగుతుంది అనమాట, మీరు ఎమిలీ ఒంట్లో ఉన్న దెయ్యాన్ని వదిలించడానికి చర్చిలో పర్మిషన్ తీసుకున్నారని చెప్పి అనడంతో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి 2 రోజుల ముందే నేను పర్మిషన్ తీసుకున్నాను, కాకపోతే ఆ రోజు సాయంత్రం మాత్రం సడన్ గా తెల్లారగట్ల 3ంటికి బయట భయంకరమైన శబ్దాలు వచ్చాయి. ఏంటని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే బయట ఏదైతే ఫొటోస్ ఉన్నాయో వాటి కళ్ళలోంచి బ్లడ్ వస్తూ ఉంది. నాకు భయం వేసి బయటికి వెళ్ళి చూస్తే ఎవరు నన్ను తరుగుతున్నట్టు అనిపిస్తుంది. దాంతో నేను బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అప్పుడు నా కళ్ళ ముందు ఒక నల్లటి రూపం వచ్చింది. తను చూసి నేను భయపడిపోయానని చెప్పి అనడంతో వెంటనే ఆపోజిట్ లాయర్ థామస్ వచ్చేసి అవునా నీకు నల్లటి రూపం కనిపించిందా, మరి ఎమిలీ చనిపోయిన తర్వాత కనిపించిందా అని చెప్పి అనడంతో ఆ తర్వాత నాకు కనిపించలేదని చెప్పేసి అంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే నేను రికార్డ్ చేస్తాడు కదా టేప్ రికార్డర్, అది తీసుకొచ్చి ఆ చర్చి ఫాదర్ ముందు పెడుతుంది. అది చూసిన తర్వాత ఇది నాదే అని చెప్పేసి ఆ చర్చి ఫాదర్ కూడా అంటాడు. తను ఎప్పుడైతే దెయ్యాలను వదిలించడానికి వెళ్తాడో అప్పుడు ఈ రికార్డర్ తో జరిగింది మొత్తం రికార్డ్ చేస్తానని చెప్పేసి అంటాడు. దాంతో దాన్ని ప్లే చేయమంటారు. అది ప్లే చేస్తే అందులో ఎమిలీ 6 భాషలు మాట్లాడుతుందన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే హీరోయిన్ వచ్చి అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి అనడంతో బేసికల్ గా ఎమిలీ చనిపోవడానికి ముందు ఈ చర్చి ఫాదర్ ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న దెయ్యాన్ని వదిలించడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కాలు చేతులు కట్టేపిస్తాడు. తన మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. అదే సమయంలో ఆ అమ్మాయి మొత్తం 6 భాషల్లో మాట్లాడుతుంది అనమాట. ఈ చర్చి ఫాదర్ కి ఏం అర్థం కాదు ఏం మాట్లాడుతుందని చెప్పేసి ఈ ప్రాసెస్ లో ఎమిలీ కట్లని విప్పేసుకొని తన విండోలోంచి పారిపోయి పక్కనున్న షెడ్ లోకి వెళ్ళిపోతుంది. కుటుంబ సభ్యులు మొత్తం అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ చర్చి ఫాదర్ ఆ అమ్మాయిని పట్టుకొని ఇంతకు నువ్వు ఎవరో చెప్పని చెప్పి అనడంతో ఆ అమ్మాయి ఒంట్లో మొత్తం 6 దెయ్యాలు ఉన్నాయి. ఆ దెయ్యాలన్నీ వరుసగా పేర్లు చెప్తూ ఉంటాయి. కానీ ఉన్న దెయ్యాల్లో మోస్ట్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ దెయ్యం లూసిఫర్ వచ్చి మాట్లాడుతుంది అనమాట. చర్చి ఫాదర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పక్కనున్న డాక్టర్ కూడా ఏం అర్థం కాదు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఎలాగోలాగా ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న దెయ్యాలని పంపించేసి ఆ అమ్మాయిని కామ్ డౌన్ చేసి తిరిగి ఇంటికి తీసుకెళ్తారు. సో జరిగింది అని చెప్పి అనడంతో వెంటనే థామస్ లెగుస్తాడు. అంటే ఆపోజిట్ లో లెగిసి అంత సీన్ లేదు, ఆ అమ్మాయికి 6 భాషలు వచ్చు, కావాలంటే ఆ అమ్మాయి స్కూల్ సర్టిఫికేట్ చూడండి అని చెప్పి అనడంతో ఈ చర్చి ఫాదర్ ఏమంటాడంటే ఆ అమ్మాయికి 6 భాషలు వచ్చి అంటున్నావు కదా, అందులో మాట్లాడిన ఇంకొన్ని భాషలు ఉన్నాయి. ఆ అమ్మాయికి వచ్చిన భాషలకి ఈ అమ్మాయి మాట్లాడే భాషలకి సంబంధం లేదు. ఒకవేళ తెలిసినా కూడా పురాతన భాష మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఇప్పటి మనిషి మాట్లాడినట్టు మాట్లాడలేదు. పురాతన మనుషులు ఎలా ఉంటారో అలా మాట్లాడుతుంది. దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పురాతనంగా ఉండే మనుషులకి తాలూకు దెయ్యాలు వచ్చి ఈ అమ్మాయి ఒంట్లో ఉన్నాయని చెప్పి అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే ఈయన దగ్గర పనిచేసిన డాక్టర్ ఉన్నాడు, అంటే ఆ దెయ్యాన్ని వదిలించేటప్పుడు డాక్టర్ పక్కన ఉన్నాడు కదా, అతన్ని పిలిస్తే అతను కూడా సాక్ష్యం చెప్తాడని చెప్పి అనడంతో హీరోయిన్ అతని వైపు చూస్తుంది కానీ అక్కడ ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ చర్చి ఫాదర్ తరపున డాక్టర్ అంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంకా రాలేదన్నమాట. దాంతో జడ్జి గారు ఏమంటుందంటే కేసు రేపటిగా వాయిదా వేసానని చెప్పేసి అంటుంది. దాంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ చర్చి ఫాదర్ ఫ్రెండ్ డాక్టర్ ని మీట్ అవుతుంది. ఆయన కూడా హీరోయిన్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, కోర్టుకు రాకుండా ఎక్కడెందుకు వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి ఆయనతో మాట్లాడదని చెప్పి హీరోయిన్ వెళ్తుంది. కానీ హీరోయిన్ వెనకాల ఏదో చూసి ఆ డాక్టర్ భయపడిపోయి వెనక్కి వెళ్తాడు. అటుగా వస్తున్న ఒక కారు కుదరటం వల్ల ఆయన అక్కడే చనిపోతాడు. దాంతో హీరోయిన్ కి అర్థమవుతుంది మొత్తానికి ఏదో ఒక శక్తి ఈ కేసు ఒక కొలిక్కి రాకుండా చేస్తుందని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. అదే రోజు సాయంత్రం హీరోయిన్ దగ్గరికి వాళ్ళ బాస్ వస్తాడు. ఆయన ఏమంటాడంటే ఈ కేసు నువ్వు వదిలే అని చెప్పేసి అంటాడు. కానీ ఈ కేసు నువ్వు పట్టుకో, నీకు మంచి పేరు వస్తుందని చెప్పింది ఆయనే కదా, కానీ ఆయనే వచ్చి ఈ కేసు వదిలేయమంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. తాను కూడా కొంచెంసేపు ఆలోచించుకొని అస్సలు కుదరదని చెప్పేసి డైరెక్ట్ గా జైల్లో ఉన్న చర్చి ఫాదర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత మీ ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు కదా, ఆయన చనిపోయాడని చెప్పి అనడంతో ఆ చర్చి ఫాదర్ కూడా ఎంతగానో బాధపడతాడు. హీరోయిన్ కూడా బాధపడుతూ ఉంటుంది. ఈ కేసు మాత్రం ఒక కొలికి రావట్లేదని చెప్పేసి. దాంతో ఆ చర్చి ఫాదర్ ఏం చేస్తాడంటే నీకు లెటర్ ఇస్తానని చెప్పేసి హీరోయిన్ కి ఒక లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ ఏంటంటే ఎమిలీ చనిపోయే ముందు రాసిన లెటర్. అది కూడా తన గురించి ఈ
చర్చి ఫాదర్ కి తెలియాలని చెప్పి రాసిన లెటర్. ఆ లెటర్ చదవడం వల్లే ఫాదర్ ఏంటంటే ఎప్పుడు చూసినా మౌనంగా ఉన్నాడు, నువ్వు కూడా ఈ లెటర్ చదువు అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ లెటర్ తీసుకెళ్లి ఇంటి దగ్గర చదువుతుంది. చదివిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కోర్టుకు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ లెటర్ లో ఏముందో కోర్టులో అందరికి మీరే చెప్పండి అని చెప్పేసి ఆ లెటర్ హీరోయిన్ చర్చి ఫాదర్ కి ఇస్తుంది. దాంతో ఆ ఫాదర్ కూడా లెటర్ తీసుకెళ్లి అందరి ముందు చదవడం స్టార్ట్ చేస్తాడు. అందులో ఎమిలీ ఏం రాస్తుందంటే, చర్చి ఫాదర్ గారు నా ఒంట్లో ఉన్న భయంకరమైన శక్తుల్ని బయటికి పంపించడానికి ఎంతగానో ప్రయత్నించారు, కానీ ఏమీ పోలేదు. కట్ చేస్తే ఒకరోజు సాయంత్రం నేను పడుకున్నప్పుడు బయట ఏదో సౌండ్ వస్తుంది. అది కూడా నా బ్యాక్ యార్డ్ లో ఎవరు నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. నేను కూడా వెళ్ళాను. వెళ్ళి చూస్తే అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర నేను సొర తప్పి పడిపోయాను. నాలో ఉన్న ఆత్మ బయటకు వచ్చింది. వచ్చి చూస్తే అక్కడ ఒక వెలుగుంది. ఆ వెలుగు ఎవరో కాదు, భగవంతుడే. వెంటనే భగవంతుడు ఒక క్వశ్చన్ అడిగాను, నాలో ఇన్ని ఆత్మలు దూరే కదా, నన్ను ఇబ్బంది పడుతున్నాయి కదా, నన్ను ఎందుకు ఇలా చేసావని చెప్పి అడిగితే ఆయన ఒకటే సమాధానం చెప్పాడు. బేసికల్ గా మనుషులకి ఏంటంటే భగవంతుడి మీద నమ్మకం తగ్గిపోయింది. ఈ భూమి మీదకి వచ్చి విచిత్రమైన పనులు చేస్తున్నారు. అందుకనే నేనేం చేశానంటే సైతాను కూడా ఉంది అని చెప్పేసి, సైతాను ఎవరిని ఎంత ఇబ్బంది పెట్టినా సరే నేను కూడా రియాక్ట్ అవ్వట్లేదు. ఈ భూమి మీద దుష్ట శక్తి అనేది ఉందనుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి మొట్టమొదట చూస్ చేసుకునే ఆప్షన్ భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడి దగ్గరికి ప్రతి ఒక్కరు రావాలి, భగవంతుడి ధ్యానంలో ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పేసి నేను కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ నీకు ఒక ఆప్షన్ ఇస్తాను, అదేంటంటే నువ్వు గనక ఈ భూమి మీద బతికుండావు అనుకో, ఖచ్చితంగా ఆ 6 ఆత్మలను ఇబ్బంది పెట్టి చంపేస్తాయి. కానీ నీకు 2 ఆప్షన్లు ఇస్తున్నాను. మా కోసం నువ్వు మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్తే ఆ 6 ఆత్మలను ఇబ్బంది పెట్టి చంపేస్తాయి. కానీ నీ వల్ల భగవంతుడి మీద నమ్మకం లేని ప్రతి ఒక్క మనిషి తిరిగి భగవంతుడి దగ్గరికి వస్తాడు, భగవంతుని నమ్మటం మొదలు పెడతాడు, వాడి జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తాడు. కానీ నువ్వు ఈ బాధ తట్టుకోలేక ఇప్పుడే చనిపోయావనుకో, తిరిగి స్వర్గానికి వస్తావు. ఏది కావాలో నువ్వే చెప్పని చెప్పి అనడంతో ఎమిలీ ఏమంటుందంటే, సమాజానికి మంచి జరుగుతుందంటే చనిపోవడం కన్నా మంచిదే ఉందని చెప్పేసి తిరిగి తన శరీరంలోకి వెళ్తుందన్నమాట. వెళ్ళిన తర్వాత దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి అందరూ అనుకుంటారని చెప్పేసి ఆ దెయ్యాలతో ఇబ్బంది పడి ఆ నరకం అనుభవించలేక అక్కడే చనిపోతుంది. అంటే ఆ 6 దెయ్యాలు ఆ అమ్మాయిని చంపేసి అన్నమాట జరిగింది అది. సో ఎమిలీ ప్రాపర్ గా ఈ లెటర్ రాసింది. తను చనిపోయే ముందు వరకు ఈ లెటర్ రాసి పెట్టి ఆ చర్చి ఫాదర్ కి ఇచ్చింది. అది జరిగిందని చెప్పేసి చర్చి ఫాదర్ చెప్తాడు. వెంటనే ఆపోజిట్ లాయర్ థామస్ లేచి, ఇదంతా అబద్ధం, తను ఏదో కట్టుకథ చెప్తున్నాడు, కానీ ఇదంతా జరగడానికి మెయిన్ ఈ చర్చి ఫాదరే కారణం. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా దయ్యాన్ని వదిలిస్తానని చెప్పేసి ఆ అమ్మాయిని చంపేశాడు, అంతటికి ఇతనే కారణం అని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేసి పైకి లేస్తుంది. తానేమంటుందంటే, అంతటికి ఇతనే కారణం అంటున్నావు కదా, దానికి ప్రూఫ్స్ ఉన్నాయా చూపించని చెప్పి అనడంతో ఆ థామస్ కూడా సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, చూసావా ప్రూఫ్స్ లేవు, ఆయన్ని చంపడానికి ప్రూఫ్స్ లేవు, తనకు రోగం వచ్చింది ఆ మెడిసిన్ వాడి చనిపోయిందని చెప్పి అంటానికి కూడా ప్రూఫ్స్ లేవు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ అమ్మాయి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి తనను తాను బలించుకుంది. అది నిజం. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో దెయ్యం ఉన్నదని కూడా అంతే నిజమో. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది అదే. ఇంకో విషయం ఏంటంటే, ఆ అమ్మాయి చావుకి ఈ చర్చి ఫాదర్ కి ఎటువంటి సంబంధం లేదు. మనుషుల్లో దైవత్వం తగ్గిపోయి పిచ్చి పిచ్చి చేష్టాలు ఎక్కువైపోయి వాళ్ళు దెయ్యాలుగా మారినప్పుడు భగవంతుడు కూడా ఎవరో ఒక రూపంలో ఇలా వస్తారు. ఎమిలీ రూపంలో అలా వచ్చి ఎమిలీ ద్వారాగా ప్రతి ఒక్కరికి భగవంతుడు గొప్పతనం చెప్పాడు. ఇంకా ముఖ్యంగా నన్నే పూజించండి, నాకే ప్రార్థన చేయండి అని ఏ దేవుడు చెప్పలేదు. కానీ భగవంతుని స్మరించుకుంటే మీరు చేసే తప్పులు, మీరు చేసే పాపాలు కొన్నైనా కంట్రోల్లో ఉంటాయని చెప్పేసి భగవంతుడు అలా చేశాడని చెప్పేసి హీరోయిన్ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. కట్ చేస్తే కోర్టులోని జడ్జి గారు చర్చి ఫాదర్ వైపు చూసి, మీకు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలనుకుంటున్నాను, ఓకేనని చెప్పి అడిగితే, మీరు నాకు ఏ శిక్ష విధించినా ఓకేనండి, ఎందుకంటే ఎమిలీ ఈ ప్రపంచానికి ఏం చెప్పాలనుకుందో అది చెప్పేశాను, నాకు అంతకు మించి ఆనందం ఏమీ లేదు, మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా అని చెప్పి అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత జడ్జి గారు పక్కన జ్యూరీ మెంబర్స్ ఉంటారనమాట. బేసికల్ గా ఆ 20 మంది ఏం చెప్తే జడ్జి గారు కూడా అదే చేయాలి. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఈ చర్చి ఫాదర్ ని వదిలేద్దాము, ఎందుకంటే భగవంతుడే ఆయనకి శిక్ష వేస్తాడు, ఆయన తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తాడు, లేకపోతే బయట ప్రశాంతంగా ఉంటాడని చెప్పి అనడంతో జడ్జి గారు కూడా ఆమోదిస్తారు. ఈ చర్చి ఫాదర్ ని వదిలేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ చర్చి ఫాదర్ ఇద్దరు కలిసి ఎమిలీ సమాధి దగ్గరికి వెళ్తారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఈ సినిమా నిజంగా జరిగింది కదా. ఇంకా ముఖ్యంగా ఆ ఎమిలీ సమాధి దగ్గరికి చాలా మంది విజిట్ చేసి ఆ ప్లేస్ ని ఫేమస్ ప్లేస్ చేశారు. ఇంకా ముఖ్యంగా అదొక బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది. ఈ కథ గురించి మీరు తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ లో కూడా దొరుకుతుంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఏదేమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.